ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 17వ రోజు పారాయణలోకి వచ్చాం. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం వినేసాం. ఇప్పుడు పద్మ పురాణాంతర్గతమైనది వినబోతున్నాం. మళ్ళా సూత మహాముని ఇలా చెప్తున్నారట. అయితే ఈరోజు కార్తీక సోమవారం, 3వ సోమవారం వచ్చింది. సోమవారం నాడు మామూలుగా మిగిలిన రోజుల్లో చేసినా చేయకపోయినా ఈ ఒక రోజైనా తెల్లవారుజామున నిద్రలేచి సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి దీపారాధన చేసుకుని కార్తీక దామోదర ప్రీత్యర్థం ఈ రోజున ఉపవాసం ఉంటామని సంకల్పించుకుని ఉదయకాలం ఉపవాసం ఉండి సాయంకాలము దీపారాధన చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం ఏదైనా చేసి చుక్కలు చూశాక చంద్రుడు వచ్చాక మనం భోజనం చేయొచ్చు. విశేషమైన రోజు, అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున ఉపవాసాన్ని నిర్వహించుకోవచ్చు. సూత మహాముని మళ్ళీ చెప్తున్నాడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లుగా సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతూ ఉండగా తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీకము మాత్రమే ఇంతటి ఇష్టమవటానికి కారణమేమిటో సెలవు ఇవ్వవలసింది అని అడిగేసరికల్లా నవనీత చోరుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాట. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, విను. సముద్రనందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధిక అధికారాలను హస్తగతం చేసుకుని వాళ్ళని స్వర్గం నుంచి తరిమి కొట్టాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరుపర్వతపు గుహలలోకి పోయి తలదాచుకున్నారు. మేరుపర్వతం అనేది బంగారు పర్వతం అని చెప్తారండి. స్వర్గానికి వైకుంఠానికి మధ్యదారిలో ఉంటుందట. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దాన్ని సాధించుకోవటం కోసం వాళ్ళు తమ తమ బలాల్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుంచి వేదాల్ని ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో నీళ్లలో తలదాచుకుని సముద్ర జలాలలో ఉండిపోయినాయట. అది గుర్తించిన శంఖుడు సాగరంలోకి గర్భంలోకి ప్రవేశించి వెతికాడు, కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాల్ని సమకూర్చుకుని మేరుగుహాలయ వాసులైన దేవతలందరినీ వెంబడిపెట్టుకుని వైకుంఠానికి చేరాడు. సమస్త దేవతానేకము కలిసి వివిధ నృత్యవాద్య గీతనామ స్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాముద్రాభిరాముడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతోటి పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన సురలను చూసి రమాపతి ఇలా అన్నాడు. మీరు చేసిన సర్వోపచారాలకి సంతోషించిన వాడై మీ పట్ల వరదుడినవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే నన్ను సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీతవాద్య నామస్మరణాదులతోనూ షోడచోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుదురుగాక. వాళ్ల చేత నాకు ఇయ్యబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వెలుగుగాక. నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలను కాపాడదనుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవబృధ స్నాన తుల్యమగునుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించడం మనకి సహజమైనట్లుగానే పుణ్యలోకాల్ని పొందదగి ఉన్నారు. ఇది ఎంత విశేషంగా చెప్పారో చూడండి. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్రపౌత్ర ధనకనక వస్తువాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణ చేత మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి
నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత, ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం ద్వారా నా సాన్నిధ్యాన్ని సులువుగా పొందగలరు. దీనికంటే నా సాన్నిధ్యాన్ని పొందగలిగిన మార్గం ఇంకొకటి దగ్గర దారి లేదని తెలుసుకోండి. తపోదాన యజ్ఞతీర్థాదులన్నీ స్వర్గఫలాన్ని ఇయ్యగలవే కానీ వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా అని చెప్పారు. అంటే వేదాలను రక్షించడానికి భగవంతుడు మీనావతారుడుగా అవతరించే ముందు అప్పుడు కార్తీక మాసమే ఉన్నది. కార్తీక ఏకాదశి నాడే ఆయన యోగ నిద్రలోంచి లేచాడని, అప్పటి నుంచి ప్రతి కార్తీకంలోనూ వేదాలు ఇలాగ సముద్రగతాలుగా అంటే జలగతాలుగా ఉంటాయని మనం ఏం చెప్పుకుంటామండి. విష్ణువు వ్యాపనశీలుడైన విష్ణువు జలాలలో వ్యాపించి ఉంటాడు. గంగ ద్రవరూపాన్ని ధరించి ప్రతి చోట జలాశయాల్లో ఉంటుందని మనం సాధారణంగా చెప్పుకుంటాం. పురాణాల్లో ఏం చెప్తున్నారంటే వేదాలు కూడా నదీ జలాల రూపాన్ని పొంది జలాలలో ఉంటాయి కాబట్టి అవబృధ స్నానం అంటే యజ్ఞాంతంలో చేసేటువంటి స్నానం యజ్ఞ ఫలితం మొత్తాన్ని ఇచ్చినట్టుగా ఈ వేదాల స్పర్శతోటి ఉన్నటువంటి జలాలు మనకి ముక్తిని, మోక్షాన్ని ఇస్తాయని చెప్తున్నారు. అయితే భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడే తత్క్షణమే మహామత్స్య శాబకమై చిన్న చేపపిల్లగా మారి వింధ్యపర్వతమందలి కశ్యపుని దోసిరి జలాలలో తోచాడు. కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవటం గమనించి ఆ కమండలం చాలలేదన్నమాట. దానినాక పెద్ద పాత్రలో ఉంచాడు. పాత్రని మించి మీనపు శాపకం ఈ చేపపిల్ల పెరిగిపోయేసరికల్లా రెప్పపాటులో పెరిగిందట. అప్పుడు ఏం చేశాడు, దాన్ని ఒక నూతిలోకి మార్చాడు. ఆ శఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవటంతో కశ్యపుడు దానిని ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమీనం సరస్సుని కూడా అధిగమించి పెద్దదైపోవటంతో దానిని తీసుకొచ్చి సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వల్లే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెదికి తీసుకురండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటానని ఆజ్ఞనిచ్చాడు. విష్ణుఆజ్ఞని శిరసాధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి ఆ యజ్ఞబీజాలతో కూడిన ఉన్నటువంటి వేదాన్వేషణ ప్రారంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. వాళ్ళు ఎతకడానికి వెళ్ళారు. ఒక కాగితంగా పుస్తకంగా లేదండి, స్వరసహితంగా ఉన్నాయట. ఎవరు దేన్ని పట్టుకోగలిగారో ఆ శాఖ వాళ్ళదైందనమాట. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరము వేదయుతులై ప్రయాగ ఎందున్న విష్ణువుని చేరి వేదాలని తెచ్చామని చెప్పారు. విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించినటువంటి బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరము సమస్త దేవ గంధర్వ యక్షపన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు. ఓ దేవాధిదేవ జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. కాబట్టి నీ సమక్షంలో మేమందరము కూడా యజ్ఞంలోని ఆవిర్భాగాలను కూడా పొందాము. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగా అగుగాక. ఇదే విధంగా ఈ కాలంలో మహాపుణ్యవంతమైనది, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేటట్టుగా కూడా వరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఇదన్నీ విన్నటువంటి ప్రార్థనలు వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేసి ఏమన్నాడు, దేవతలారా, మీ అభిప్రాయం నాకు కూడా సమ్మతమైందే. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతిగా కాంచునుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైనటువంటి భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకువస్తాడు. ఆ గంగ సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. ఇది ప్రయాగ గురించి చెప్తున్నారండి. బ్రహ్మాది దేవతలైన మీరందరూ నాతో కూడుకున్నవారే ఈ తావునే సుస్థితులగుదురుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించునుగాక. ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమార్చనాదులు అనంత పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యమును అందించుగాక. అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం తోటే నశించిపోతాయి.
ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నా యందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మందు ఉండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలని ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధాళువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యమంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయటం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోటే పొందొచ్చు. ఈ తీర్థదర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు. ఈ మొత్తం కథలో చెప్పింది ఏంటంటే బదరీవన దర్శనం. బదరికాశ్రమాన్ని ఒక్కసారి చూస్తే అక్కడ కొద్దిపాటి ప్రార్థన అయినా, మనం సాధారణంగా ఒక మాట వింటుంటాం, గోశాలకు వెళ్ళినప్పుడు ఒక్కసారి నారాయణ నామస్మరణ చేస్తే 1000 సార్లు చేసినట్టు. ఏ జపమైనా, ఏ దైవాన్ని తలుచుకున్నా, ఏ దేవనామస్మరణ అయినా సరే, దైవనామస్మరణ శ్లోకమో స్తోత్రమో మనకి ఏ చేతొస్తే తెలుగు పద్యమైనా సరే అక్కడ ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినట్టు. అదే బదరికావనంలో బదరికాశ్రమంలో చేస్తే కనుక బదరీనాథ్ అని చెప్పుకుంటాం కదా, అక్కడ గనక చేస్తే అది 1,000,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తుందట. బదరికాశ్రమంలో ఒక్కసారి తపస్సు చేస్తే. తర్వాత ప్రయాగ అని చెప్తున్నారు కదా, ప్రయాగలో సర్వదేవతలు అక్కడే కొలువై ఉంటారని, ప్రయాగలో పితృకార్యాలు చేస్తే ఇంకా గయాశ్రార్థం అని చెప్పుకుంటాం మనం. అక్కడ ఒక్కసారి కనుక పితృకార్యం చేస్తే ఆ పితరులు విష్ణులోకాన్ని పొందుతారని చెప్తారు. అందుకని మానవుడైన వాడు, భారతీయుడైన ప్రతివాడు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే బద్రీనాథుని దర్శించాలని, ప్రయాగలో, గయలో, కాశీలో ఎక్కడైనా సరే తమ తల్లిదండ్రులకి, పితరులకి తర్పణాలు విడవాలని చెప్తారు. విధిగా చేయవలసిందే పురాణాల్లో చెప్పబడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఆ సమయాలను బట్టి కుదుర్చుకుని చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో, ప్రయాగ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునుపాల, ఈ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని నారదుడు చెప్పాడని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్పినట్టుగా సూత మహాముని సౌనకాది ఋషులకి తెలియజేస్తున్నాడండి. దీంతో ఈరోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.